ఇంతకుముందు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఎక్కడికక్కడే ఆగి ఉన్నాయి. ఇంతకుముందు అక్కతో మాట్లాడుతున్నాం, కూరగాయలమ్మ అక్కతో ఒకటే అంటుంది ఆమె, మేము మంచిగా పాత మార్కెట్లో ఉంటిమి, తీసుకొచ్చి మమ్మల్ని బయట పడేసిండ్రు, మీకు ఇస్తామని చెప్పి నువ్వు ఉన్న మార్కెట్ను కూలగొట్టిండ్రు, ఇప్పుడు ఇవ్వకుండా 2-2.5 ఏళ్ళు అయిపోయింది, అట్లానే నానబెడుతున్నటువంటి సందర్భం అని చెప్తున్నారు. మరి అది ఇమీడియట్గా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు నేను కోరుతా ఉన్నాను, దయచేసి మీ ఇక్కడ ఉండేటటువంటి ప్రజల పక్షాన ఆలోచన చేయాలి, డిమాండ్ చేయండి, మీ ప్రభుత్వాన్ని ఏం చేస్తారో చేయండి, మార్కెట్ తొందరగా పూర్తి చేయించండి. ఎందుకంటే పక్కనే మీ యొక్క ఆఫీస్ ఉందని చెప్తా ఉన్నారు, క్యాంప్ ఆఫీసు. ఈ కూరగాయల మార్కెట్ దాటుకొని మీరు క్యాంప్ ఆఫీస్కి వెళ్తారని చెప్తున్నారు. నేను స్థానిక ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా ఇమ్మీడియట్గా 1-2 నెలల్లో పూర్తయ్యేటట్టుంది మార్కెట్. అది మీరు తలుచుకుంటే తక్షణమే నిధులు తెచ్చి పూర్తి చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక రెండవది, అనేకమైనటువంటి వాగ్దానాలు చేసిండ్రు, దాంట్లో ఒక్కటంటే ఒకటి కూడా పూర్తి అవడం లేదు. ఏ ఒక్క దగ్గర కూడా పెన్షన్ పెరిగిన దాఖలాలు లేదు, ఎక్కడ కూడా ఆడబిడ్డలకు చెప్పినటువంటి 2500 ఇచ్చిన దాఖలా లేదు, ఫ్రీగా కరెంట్ ఇస్తామన్న 200 యూనిట్ల లోపల అది వచ్చినటువంటి దాఖలా లేదు. అంతకుముందు కేసీఆర్ గారు సబ్సిడీ ఇచ్చారు హెయిర్ సెలూన్లకి, రజకులకి, ఇట్లాంటి వాళ్ళకి, అవన్నీ కూడా ఆపేసారు. చిన్నవి పెద్దవని కాదు, అంతకుముందు వచ్చిన ఏ కార్యక్రమం కూడా ఇప్పుడు కొనసాగడం లేదు. ఇది చాలా దురదృష్టకరం. వైరా ప్రజలందరూ కూడా చాలా చైతన్యం ఉన్నటువంటి ప్రజలు, ఎర్రజెండాను ఎత్తుకొని విప్లవానికి మీరు బాటలు వేసినటువంటి ప్రజలు, మీరు ప్రశ్నించాల్సినటువంటి సమయం సందర్భం వచ్చింది, తప్పకుండా ప్రశ్నిస్తారని, మీరు ప్రశ్నించేటటువంటి సందర్భంలో మీకు అండగా తెలంగాణ జాగృతి నిలబడుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, కూరగాయల మార్కెట్ సమస్యను తక్షణమే నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. పొద్దున్నుండి మేము నీటిపారుదల ప్రాజెక్టులు అన్నీ చూసుకుంటూ వచ్చాము, ఎక్కడ కూడా మనకు వైరాకు రావాల్సినటువంటి అదనంగా నీళ్లు వచ్చేటటువంటి పరిస్థితి కనపడలేదు. దాని మీద ఖచ్చితంగా కూడా ప్రభుత్వాన్ని మేము అడుగుతాము. పైగా వైరా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీ ముంపుకు గురి కాకుండా కరకట్ట నిర్మించాలనే డిమాండ్ ఉంది. మరి దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు ప్రభుత్వం దగ్గర సాధించుకొని రావాలని కోరుతా ఉన్నాను. ఇక సాగునీటికి సంబంధించి అయితే మరి సుజల స్రవంతిలో అవుట్సోర్సింగ్లో పనిచేసినటువంటి ఉద్యోగులు ఉన్నారు, వారిని తొలగించిండ్రు, వారికి పెండింగ్ జీతాలు ఉన్నాయి, వారికి ఆ జీతాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడే చూసినటువంటి మార్కెట్ ప్రధాన సమస్యగా మా జగదీష్ అన్న చెప్పారు కాబట్టి దాని మీద కూడా పోరాటం చేస్తాం. ఏదో అక్క ఇట్లా వచ్చిపోయింది మాట్లాడిపోయింది అని అనుకోకండి, మేము వెళ్ళి ఖచ్చితంగా మా జాగృతి కమిటీలన్నీ కూడా విస్తరిస్తూ ఉన్నాం, ఎక్కడికక్కడ జాగృతిని కూడా బలోపేతం చేస్తున్నాం. ఇక్కడ స్థానికంగా ఉండే నాయకులతో కూడా కంటిన్యూస్గా ఈ అంశాల మీద కూడా పోరాటం చేస్తామనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం.